ఒక నీచమైన బ్రతుకును ఘనమైన బ్రతుకుగా మార్చగలిగింది దేవుడొక్కడు మాత్రమే. యెహోవానైన నేనే నీచమైన బ్రతుకులను ఘనమైన బ్రతుకులుగా మార్చగలుగుతా. ఎండిన బ్రతుకులను పచ్చటి బ్రతుకులుగా నేను చేయగలుగుతా. ఒకవేళ ఎవడైనా గర్వించాడా, ఘనమైన చెట్టును నీచమైన చెట్టుగా చేస్తా. ఎవడైనా నాకు వ్యతిరేకంగా బ్రతికాడా, పచ్చటి చెట్టు ఉన్నపాటున ఎండిపోయేటట్లుగా నేను చేస్తా. ఆమె ఒక చిన్న వాక్యం బైబిల్లో నుంచి మీతో పంచుకుంటాను. ఒకసారి అందరూ మీ బైబిల్ తెరవండి. యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనం. అందరూ మీ బైబిల్ తెరవండి. 24వ వచనం నేను చదువుతాను. బహు చక్కటి మాట. అందరూ నాతో కలిసి చెప్పడానికి ప్రయత్నం చేయండి. దాని కొమ్మల నీడన అవి దాగును, మరియు యెహోవానగు నేనే నీచమైనదిగాను నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయువాడననియు, పచ్చని చెట్టు ఎండిపోవున్నట్లుగా ఎండిన చెట్టు వికసించున్నట్లుగా చేయువాడననియు, భూమి యందుండు సకలమైన చెట్లకు తెలియబడును. యెహోవానగు నేనే ఈ మాట సెలవిచ్చి తిని నేనే దాన్ని నెరవేర్తును. ఎంత విచిత్రంగా ఉందో చూడండి. మహా గొప్ప దేవుడు చెట్లతో ఈ మాట మాట్లాడమంటున్నాడు. యెహెజ్కేలు, భూమి మీద సకల చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్లన్నిటితో నీవేమంటావంటే, దేవుడైన యెహోవానగు నేను నీచమైన చెట్టును ఘనమైన చెట్టుగా చేయువాడనని, ఘనమైన చెట్టును నీచమైన దానిగా చేయగలగవాడనని, ఎండిన చెట్టును పచ్చని చెట్టును ఎండిన చెట్టుగా చేయువాడను నేనే అని భూమి మీదనున్న సకల చెట్లకు ఈ సమాచారం తెలియచేయి. యెహోవానగు నేనే మాట ఇచ్చి ఉన్నాను, దాన్ని తప్పక నెరవేరుతును అంటాడు. విన్నారా? మీరంటారు, అన్నయ్య చెట్లు జోలి మనకెందుకు అన్నయ్య, దేవుడు ఆ మాట మాట్లాడింది చెట్లతో కదా అని అంటారా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనిషిని దేవుని వాక్యం చెట్టుతో పోల్చింది. దావీదు భక్తుడే తనను గూర్చి ఇలా అంటాడు. ఏమంటాడు? నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అంటాడు. అనండి ఒకసారి. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఇప్పుడు చెప్పండి, దావీదు తనను దేనితో పోల్చుకున్నాడు? చెట్టుతో పోల్చుకున్నాడు. ఈ మాట అలా ప్రక్కన పెడదాం. ఓసారి రాజైన నెబుకద్నెజరుకు ఒక కళ వస్తుంది. ఆ కళలో మహా గొప్ప వృక్షం, ఆ మహా గొప్ప వృక్షానికి విశాలమైన కొమ్మలు, ఆ కొమ్మల నీడలోనట ప్రపంచంలో ఉన్న సకల జాతుల పక్షులు వచ్చి గూడు కట్టుకొని ఉన్నాయట. కలలో చూస్తే అబ్బా ఎంత గొప్ప చెట్టో కదా, ఎంత విశాలమైన చెట్టో కదా అని అనుకునే లోపు ఆకాశం నుంచి గొడ్డలు వచ్చి మొదలు వరకు నరికితే ఆ చెట్టు ఉన్నపాటున మాయమైపోయి మొదులు తప్ప ఏమీ కనపడలే. కలవరంతో లేచాడు. ఏంటి చెట్టు ఉన్నపాటు నరకబడింది, ఏంటి పరిస్థితి అర్థం కాక సరిగ్గా ఆ కాలంలో దానియేలుని పిలిస్తే దానియేలు ఇలా అంటాడు, రాజా ఆ చెట్టువి నీవే అంటాడు. అనండి ఒకసారి. రాజా ఆ చెట్టువి నీవే.
ఇప్పుడు ఈ మాటలన్నిటిని చూస్తూ ఉంటే మనిషిని దేవుని వాక్యం దేనితో పోలుస్తుంది? చెట్టుతో పోలుస్తుంది. భూలోకంలో ఎన్నో చెట్లు ఉన్నాయి. దరిదాపుగా ఇప్పుడు భూమి మీద 850 కోట్ల చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు కూడా మనం ఒక చెట్టు కదా. ఎన్ని చెట్లు ఉన్నాయి భూమి మీద? ఈ 850 కోట్ల చెట్లన్నిటితో దేవుడు ఎలా సెలవివ్వమని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడో తెలుసా? యెహోవానైన నేనే నీచమైన బ్రతుకులను ఘనమైన బ్రతుకులుగా మార్చగలుగుతా, ఎండిన బ్రతుకులను పచ్చటి బ్రతుకులుగా నేను చేయగలుగుతా. ఒకవేళ ఎవడైనా గర్వించాడా, ఘనమైన చెట్టును నీచమైన చెట్టుగా చేస్తా. ఎవడైనా నాకు వ్యతిరేకంగా బ్రతికాడా, పచ్చటి చెట్టు ఉన్నపాటున ఎండిపోయేటట్లుగా నేను చేస్తా. దేవుని పిల్లరా, దేవుని సన్నిధికి వచ్చిన ఆయన పిల్లలైన మన గుండెల్లో గూడు కట్టుకోవాల్సిన భయానికి మించి దేవుని మీద ఆధారపడాల్సిన విషయం ఏంటో తెలుసా? మనకు ఉద్యోగాలు ఉండొచ్చు, మనకు బ్రతుకు తెరువులు ఉండొచ్చు, వ్యాపారం ఉండొచ్చు, తెలివితేటలు ఉండొచ్చు. మన తెలివితేటల ద్వారా మన స్థితిగతులు మారో, మన ఉద్యోగ వ్యాపారాల ద్వారా మన పరిస్థితులు మారో. ఒక నీచమైన బ్రతుకును ఘనమైన బ్రతుకుగా మార్చగలిగింది దేవుడు ఒక్కడు మాత్రమే. గుండెల్లో నుంచి ఒక మాటను, నా భవిష్యత్ అంతా నీ చేతిలో ఉందయ్యా, నా పిల్లల భవిష్యత్ అంతా నీ చేతిలో ఉందయ్యా, నా కుటుంబం అంతా నీ చేతిలో ఉందయ్యా. నువ్వు బ్రతికిస్తే మేము బ్రతుకుతాం, నువ్వు ఆయుష్ పోస్తే మేము ఆయుష్ పోసుకుంటాం, మా బ్రతుకు దినాలు పొడిగిస్తే సజీవులుగా మేము బ్రతుకుతాం. ఒక్క క్షణం మా మీద నుంచి మీ దృష్టి తప్పించారా, మట్టికి మట్టి అయిపోతామయ్యా. ఓ రోజు యెహెజ్కేలును ఎండిన లోయలోకి దేవుడు తీసుకెళ్ళాడు. ఆ ఎండిపోయిన ఎముకలున్న లోయలోకి తీసుకెళ్ళి యెహెజ్కేలుతో ఇలా అంటున్నాడు. ఎంత విచిత్రంగా అడిగాడో చూడండి. యెహెజ్కేలు, ఈ ఎండిపోయిన ఎముకలు మరలా బ్రతకగలవా అన్నాడు. ఒక మాట, మిమ్మల్నే కనుక ఆ ఎముకలను లోయలోకి తీసుకెళ్ళి, రే తల్లి ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని అంటే ఏమని సమాధానం చెప్తారు చెప్పండి? మీరైతే జడ్జిమెంటే ఇచ్చారు. ఆ చెల్లి అంటుంది, ఎండిపోయిన ఎముకలు ఎట్టా బతుకుతాయ్యా అని అంటదంట మా తల్లి. ఇంకా కొంతమంది అయితే, అయ్యా ఏ లోయ కన్నా తీసుకెళ్ళి కానీ ఆ ఎండిపోయిన ఎముకలు చూసి, ఆ చచ్చిపోయిన శవాలు చూసి నేను చచ్చిపోతానేమన్నయ్యా, నా వల్ల కాదు ప్రభా అని భయపడతారు. యెహెజ్కేలుని ఇదే మాట అడిగాడు. యెహెజ్కేలు, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అంటే యెహెజ్కేలు ఎంత తెలివిగా సమాధానం చెప్పాడో తెలుసా? ఇవి బ్రతకగలవా అంటే, ప్రభా అది నీకే తెలియనయ్యా అన్నాడు. బ్రతుకుతాయల్లా, బ్రతుకు అని అల్లా ఏమన్నాడు తెలుసా? అది నీకే తెలియను ప్రభు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు బ్రతికిస్తే బ్రతుకుతాయ్యా, నువ్వు జీవం పోస్తే సజీవంగా నిలవబడతాయ్యా. వాటి భవిష్యత్ అంతా నీ చేతులు. నువ్వు బ్రతికించాలనుకుంటే ఎండిన ఎముకలను కూడా మహాసైన్యంగా నువ్వు మార్చగలవు. బిడ్డలారా, ఒకవేళ ఈ వాక్యం వింటున్న మీ బ్రతుకులో మిమ్మల్ని ఎవరైనా చూసి, ఇది నేచురల్ రా, దీని బ్రతికెప్పుడు అప్పులు బ్రతికేరా, ఇది కులం తక్కువదిరా, వీడు కులం తక్కువరా, మా గ్రామంలోని ఈ కుటుంబాన్ని వెలివేశాం వీళ్ళకున్న పేదరికాన్ని బట్టి, మా గ్రామంలోనే ఈ కుటుంబాన్ని ప్రక్కన పెట్టాం, కారణం ఏంటంటే వీళ్ళ వంశవృక్షం అంత మంచిది కాదు, వాళ్ళ అమ్మ లాంటిది, వాళ్ళ తాత అలాంటోడు, వాళ్ళ ముత్తాత అలాంటోడు అని ఎవరో చేసిన తప్పులను బట్టి, కొన్ని పరిస్థితులను బట్టి సమాజం నిన్ను నీచంగా చూస్తూ ప్రక్కన పెట్టారా? సమాజం నిన్ను నీచంగా చూస్తే, దేవా నీచంగా నన్ను చూసే సమాజంలో నేను ఎందుకు బ్రతకాలయ్యా?
నేను చచ్చిపోతే పోయింది కదా. ఎక్కడ చూసిన తిరస్కారం, రక్త సంబంధీకుల మధ్యలో తిరస్కారం, తోబుట్టువుల మధ్యలో తిరస్కారం, బంధువుల మధ్యలో తిరస్కారం, చివరికి అన్నదమ్ముల మధ్యలో తిరస్కారం, చివరికి సంఘానికి వచ్చిన ఏ స్థలంలో చూసినా అయ్యా నీచంగా చూస్తున్నారు. తట్టుకోలేకపోతున్నాం. పేదరికం అనుభవించటం అదొక బాధ అయితే, అనుభవిస్తున్న పేదరికాన్ని చూసి తృణీకారంగా మాట్లాడటం అది గుండె కోత కదా, గుండె కోత కదా. ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా ఆ గుండె కోతతో వచ్చారా? గుండెల్లో ఎవరితో చెప్పుకోలేని మానసిక వేదన గుండెల్లో పెట్టుకొని, ఛీ ఎంత నీచమైపోయింది నా బ్రతుకు, ఈ బ్రతుకు బ్రతికే కంటే నేను చస్తే పోయిద్దని మీలో ఎవరైనా కృంగిన మనసుతో ఈ స్థలంలో కూర్చున్నారా? దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను, కొంతకాలం ఓపిక పట్టు, కొంతకాలం నిరీక్షించు, కొంతకాలం సహించు, ఎంత అవమానమైనా కొంతకాలం భరించు. ఆ భరించిన కాలం తీరిన తర్వాత ఎక్కడ నీచమైన దానిగా నీవు నీ పిల్లలు ఎంచబడ్డారో అక్కడే ఘనమైన వారిగా దేవుడు నిలవబెట్టడం ప్రారంభిస్తాడు. ఎక్కడ నువ్వు తృణీకరించబడ్డావో తృణీకరించబడిన చోటే మూలకు తలరాయిగా దేవుడు మార్చగలుగుతాడు. ఈ దేవుడు ఏమైనా చేయగలడు. అరే అనండి పెద్దగా, అనండి ఒకసారి. ఏవైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. ఒక నీచమైన బ్రతుకును ఘనమైనదిగా చేయగలడు, ఘనమైన బ్రతుకును నీచమైనదిగా మార్చగలడు. ఎండిపోయిన చెట్టును పచ్చని చెట్టుగా మార్చగలడు, పచ్చటి చెట్టు ఉన్న పాటున ఎండిపోయేటట్లుగా ఏమైనా చేయగలడు ఆయన. నీ కుటుంబ భవిష్యత్తు, నీ పిల్లల భవిష్యత్తు, నీ భవిష్యత్ అంతా దేవుని చేతిలో ఉన్నది అన్న సంగతి ఎప్పుడు నీ బ్రతుకులోనూ మర్చిపోకు. అయ్యా, నీచమైన నా బ్రతుకును దేవుడు ఘనమైన బ్రతుకుగా చేయగలడా? నీచమైపోయింది కదా అని అంటారా? నీవు ఆరాధించే యేసయ్య ఎంత చిత్ర విచిత్రాలు చేసేవాడో ఆ మాట నాకు గుర్తొచ్చినప్పుడల్లా కొన్ని పరిస్థితులు పూర్తిగా కృంగిపోయిన స్థితిలోకి వెళ్తే సైతాను కూడా వచ్చి ఇంకేం మిగలేదు, అయిపోయిందిరా నీ పని అని అనుకున్న పరిస్థితిలో బ్రతికించి ఒక మాట గుర్తుకు తెస్తా. దేవుడు మనిషిని తయారు చేయాలనుకున్నప్పుడు మనిషిని నేలమట్టితో చేశాడు. చెప్పండి ఒకసారి. ఈ సృష్టిలో ఉన్న వస్తువులన్నిటిలో అత్యంత విలువలేని పదార్థం ఏదయ్యంటే మట్టే. బంగారంతో దేవుడు మనిషిని చేయలా, విన్నారా? వెండితో చేయలా, ఇత్తడితో చేయలా, దేవదారు కర్రతో చేయలా. దేంతో చేశాడు? నేల మట్టితో చేశాడు. నేను మిమ్మల్ని అంట, మట్టి విలువైందా విలువలేందా? విలువలేందే కదా. అవునో కాదో చెప్తా. మీరు అలా వెళ్తున్నారు, అక్కడ బురద అయింది, ఆ బురద మట్టి మీ కాలు కంటింది, ఏం చేస్తారు? ఏమండి, అక్కడికక్కడే కడిగి చీ అని చెప్పి మొత్తం కడిగి తుడుచుకొని వెళ్తారు. ఒకవేళ అలా వెళ్ళే పరంపరలో బంగారు గొలుసు తగిలితే ఆ చెల్లి ఎట్ట చూస్తుందో తెలుసా? అట్టాటి కృప కూడా కలిగేటట్టు వెళ్ళేటప్పుడు ఒకవేళ బంగారు గొలుసే కాలుకు తగిలిందనుకో, బంగారు చైనే కాలుకు తగిలిందనుకో, ఏం చేస్తారో తెలుసా? నా అదృష్ట రేఖ మారిపోయింది, దేవా నీకు స్తోత్రం. చూడండి, బంగారంతో దేవుడు చేయలా, వెండితో దేవుడు చేయలా, దేవదారు కర్రతో చేయలా, నేల మట్టితో చేశాడు. నేల మట్టితో ఎవరిని చేశాడు? అందరు నా వైపు చూసి చెప్పండి. ఈ సృష్టిలో ఉన్న జీవరాశులన్నిటిలో అత్యంత మేధస్సు కలిగిన జీవరాశి ఏది? మన మనిషి అన్నట్టు. థ్యాంక్ యూ అమ్మా. మర మనిషి అనలేదు, బతికిపోయాం. మన మనిషి కదా. అత్యంత మేధావితనం కలిగింది. అంగారగ్రహం మీదకి, చంద్రమండలం మీదకి రాకెట్ను పంపగలిగి ప్రపంచాన్ని శాసిస్తున్న అద్భుతమైన మేధావి ఈ మనిషి. మిమ్మల్ని అడుగుతా, ఈ మహామేధావిగా పిలువబడుతున్న ఈ మనిషిని ఈ దేవుడు దేనిలో నుంచి సృష్టించాడు? పెద్దగా
దేనిలో నుంచి సృష్టించాడు? ప్రపంచాన్ని శాసిస్తున్నాడు. ఈరోజు ఇక్కడుండి ఫోన్ చేస్తే అరక్షణంలో అమెరికాలో హలో అంటున్నారు. అనంటారా కాదంటారా? రాకెట్ అంగారగ్రహం మీదకు వదిలిపెడుతున్నాడు. ఎంత గొప్ప మేధావిగా పిలువబడుతున్న మనిషిని దేవుడు మట్టితో చేశాడు. గుండెల్లో రాసుకోండి ఈ మాట. చీప్ మెటీరియల్లో నుండి చీఫెస్ట్ వ్యక్తిని దేవుడు కలుగు చేశాడు. విలువ లేని దానిలో నుండి అత్యంత విలువైన మనిషిని దేవుడు తయారు చేశాడు. విశ్వసించు, నువ్వు దేవుని చేతిలో పడాలే కానీ ఎక్కడ విలువ లేని దానిగా కనపడ్డావో, ఎక్కడ నీచమైన దానిగా కనపడ్డావో, ఎక్కడ తృణీకరించబడిన వాడిగా కనపడ్డావో, ఎక్కడ ప్రజలు నిన్ను చిన్నచూపు చూస్తూ నిన్ను గేలి చేస్తున్నారో, ఎగతాళిగా మాట్లాడుతున్నారో, తృణీకరించబడిన ఆ స్థలాలలోనే మూలకు తలరాయిగా దేవుడు నిన్ను మార్చును గాక. పెద్దగా చెప్తాం ఆమేన్. సరే, ఆ మాట అలా ప్రక్కన పెడదాం. దేవుడు నిజంగా బైబిల్లో ఎక్కడైనా నీచమైన బ్రతుకులను ఘనమైన బ్రతుకులుగా చేశాడా? ఒక వ్యక్తి జీవితం గురించి కొంచెం చెప్తాను. వచ్చే ఆదివారం నేను కంప్లీట్ చేస్తాను. ఒక అతను ఉన్నాడు, అతని పేరు యొఫ్తా అనండి. తండ్రి పేరు రాసింది కానీ తల్లి పేరు రాసలేదు. బైబిల్లో ఏమని రాసిందంటే అతని తండ్రి గిలాదు అని, తల్లి వేశ్య అని లేఖనాల్లో రాయబడింది. ఇప్పుడు తల్లి పాపంలో కన్నందుకు కొడుకు ఏం చేయగలుగుతాడు? చూసిన ప్రతివాడు మీ అమ్మ అట్టాడిదిరా, మీ అమ్మ అట్టాడిదిరా, మీ అమ్మ అట్టాడిదిరా నోటుకొచ్చినట్లుగా సూటిపోటు మాటలు మాట్లాడుతూ ఉంటే ఆ అవమానాన్ని తట్టుకోలేక టోబు దేశానికి పారిపోయి అల్లరి జనంతో కలిసి వాళ్ళ మధ్యలో ఉంటా ఉన్నాడు. వీళ్ళు ఏం చేశారా ఏంటారే, నీ తల్లి మంచిది కదరా, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని గేలి చేస్తే అవమానాన్ని తట్టుకోలేక ఆ దేశాన్ని వదిలిపెట్టి టోబు దేశానికి వెళ్ళి అల్లరి జనం మధ్యలో తను బ్రతుకుతున్నాడు. ఇక్కడ ఒక్క మాట చెప్తాను. ఆ బిడ్డ ఎందుకు వెలివేయబడ్డాడు? ఆ బిడ్డను సమాజం ఎందుకు చిన్న చూపు చూసింది? ఒక మాట చెప్తాను. మనలో ఎవ్వరం కూడా ఒకని పుట్టుకని బట్టి కానీ, ఒక వ్యక్తి రూపురేఖలను బట్టి కానీ, ఒక వ్యక్తి పుట్టిన విధానాన్ని బట్టి కానీ పొర్రపాటున గేలి చేయకూడదు, ఎగతాళి చేయకూడదు. కొంతమంది పాపం నపుంసకులుగా పుడతారు, అటు మగగాక ఇటు ఆడగాక. సహజంగా నపుంసకులు అంటంతో వాళ్ళని చూసి ఒక తెలియని విషపు నవ్వు నవ్వుతారు. ఇంకా కొంతమంది ఏమంటారు తెలుసా, రే ఆ బిడ్డలను చూసినప్పుడు గుండె కోతతో, దేవా అటు పురుషుడు గాక ఇటు స్త్రీ గాక ఇలా పుట్టాడు, ఎంత మానసిక సంఘర్షణ అనుభవిస్తున్నాడో, జనాల మధ్యలో తిరగలేక, అటు ఫ్రీగా మగాళ్ళ మధ్యలో ఉండలేక, ఆడవాళ్ళ మధ్య సమాజంలో ఎంత వెలివేత గురవుతున్నాడు కదా. అయ్యా, ఇలాంటి నపుంసకులు పుట్టకుండా, ఆ జన్యుపరమైన లోపం ప్రజల్లోకి రాకుండా చక్కటి ఆరోగ్యవంతులుగా ప్రజలను చేయవా అని ప్రార్థించాలి కానీ వాళ్ళని చూసి ఎగతాళి చేయకూడదు. ఎవరైనా చూపు లేని గుడ్డి వాళ్ళు ఉన్నారు, మనస్సులో కూడా ఏ పాపం చేశారో వాళ్ళు ఇలా గుడ్డివాళ్ళుగా పుట్టారు, పొర్రపాటు నా మాట అనకూడదు. వాళ్ళని చూసి హృదయంలో అందరికీ పంచే ప్రేమ కంటే వాళ్ళకు మరెక్కువ ప్రేమ మనం పంచుదుంగాక. కొంతమంది నల్లగా పుడతారు, పళ్ళు ఎత్తుగా ఉంటాయి, వాళ్ళని చూసి చూడు అడు తారు రోడ్డు, చూడు నల్లగా ఉన్నాడు. నువ్వు నల్లగా ఉన్నాడని గేలి చేసావంటే నువ్వు దేన్ని గేలి చేసినట్టో తెలుసా? ఆ నల్లగా ఉన్నవాడిని పుట్టించిన దేవుణ్ణి ఎగతాళి చేసినట్టు సామెతల గ్రంథంలో రాసి ఉంటుంది. ఎప్పుడు ఎవరి పుట్టుకను గూర్చి కానీ ఎవరి విషయాలు గూర్చి గేలి చేస్తూ మనం మాట్లాడకూడదు. సాధ్యమైతే ఆ వ్యక్తిని గూర్చి ఘనంగా మాట్లాడాలి కానీ నీచంగా ఎగతాళిగా మనం మాట్లాడకొందుముగాక. కొంచెం గట్టిగా ఆమెన్. నాకు తెలిసిన ఒక తల్లి ఉంది. మొన్న మధ్య అక్కడ మీటింగ్కి వెళ్ళినప్పుడు కూడా నన్ను కలిసి అయ్యగారు వందనాలు అయ్యగారు అంది. అవి ఎంత గొప్పదంటే
ఎక్కడైనా పెళ్లి జరిగిందనుకోండి, ఆ పెళ్లి జరిగిన స్థలానికి వెళ్ళి పెళ్లి కొడుకును పెళ్లి కూతురును చూసి ఇంటికి వచ్చిన తర్వాత సిస్టర్ రన్నింగ్ కామెంటరీ చేస్తుంది. రన్నింగ్ కామెంటరీ అంటే తెలుసా? ఆ పెళ్లి కొడుకున్నాడే ముక్కు గెద ముక్కమ్మా, కళ్ళు చూడు గెద కళ్ళు ఉన్నట్టున్నాయి, ఆ మూతి చూడు అదేదో కోతి మూతిలాగా ఉంది అని ఏ పెళ్లి కొడుకుని చూసినా పెళ్లి కూతురుని చూసినా రన్నింగ్ కామెంటరీ చేయకుండా ఏ పని చేయదు. తప్పమ్మా నా చేయొద్దమ్మా, తప్పమ్మా నా చేయొద్దమ్మా అంటే వాళ్ళు అట్లా ఉన్నారు అయ్యగారు, నేనేం చేసేది, అప్పటికి నేను సావుకుని కాలేదులే, అట్లా ఉన్నారు అయ్యగారు, నేనేం అంటే ఏ పెళ్ళికి వెళ్ళినా రన్నింగ్ కామెంటరీ చేసేది. ఆ తర్వాత ఆమెకు పెళ్ళి అయింది, ఆ తల్లికి బిడ్డ పుట్టాడు. ముఖం ఉందో చూసారా, సేమగండు ముఖం. పల్లెటూళ్ళలో సేమలు ఉంటాయి కదా, నల్లటి సేమలో వచ్చి అంది, అయ్యగారు ఏంటి అయ్యగారు అంది. దేవుడిచ్చిన ప్రతిఫలం లేమ్మా, ఎక్కడికి వెళ్ళినా రన్నింగ్ కామెంటరీ చేసావు కదా. ఎప్పుడు మనస్సులో కూడా ఎవరిని కూడా గేలి చేయకూడదు, చిన్న చూపు చూడకూడదు. ఎదుటోడిని నువ్వు ఎంత, ఈ మాట గుండెల్లో రాసుకుని, ఎదుటోడిని ఎంత ఘనంగా నువ్వు ఎంచుతావో దేవుడు నిన్నంత ఘనంగా ఎంచడం ప్రారంభిస్తాడు. ఎదుటోడిని నువ్వెంత నీచంగా ఎంచుతావో, నేను ఆ మాట మీతో అనలేను, ఎదుటోడిని ఎంత నీచంగా నువ్వు ఎంచుతావో దేవుడు నిన్ను కూడా అంత నీచంగా ఎంచే ప్రమాదం ఉంటుంది, జాగ్రత్త. రైట్, విన్నారు కదా? సరే, ఈ యవ్వన బిడ్డను వాళ్ళు ప్రక్కన పెట్టి తృణీకారంగా మాట్లాడటానికి కారణం ఏంటంటే, ఇతడు వేశ్యాతనం వలన పుట్టినటువంటి వాడు. బైబిల్లో వేశ్యాతనం అనే మాటకు రకరకాల అర్థాలు ఉన్నాయి. ఒకటి, దైవము కాని వాటిని ఆరాధించేది. ఇది ఆధ్యాత్మిక ఆత్మ సంబంధమైన పాపమని లేఖనాల్లో రాయబడింది. కొన్ని పరిస్థితులను బట్టి నేను వివరంగా చెప్పలేను. అయ్యలారా, ఈ సృష్టి అంతటికి ఒక్కడే దేవుడు ఉన్నాడు. మనందరినీ సృష్టించిన దేవుడు, మనందరినీ కన్న తండ్రి ఒక్కడే. కులానికి ఒక తండ్రి లేడు, మతానికి ఒక తండ్రి లేడు, జాతికి ఒక తండ్రి లేడు, దేశానికి ఒక తండ్రి లేడు. ఆకాశము క్రింద భూమికి పైన బ్రతుకుతున్న 850 కోట్ల మంది ప్రజలను పుట్టించిన తండ్రి ఒక్కడే. ఆ తండ్రి దగ్గరకు వచ్చి తండ్రి అనకుండా ఎవరి దగ్గరకు వెళ్ళి తండ్రి అంటే తండ్రి సహించలేడు. ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత ఏ తల్లి అయినా తండ్రి అయినా ఏమి ఎదురు చూస్తారో తెలుసా? వీడికి ఎప్పుడు మాటలు వస్తాయా, నా దగ్గరకు వచ్చి డాడీ అని ఎప్పుడు అంటాడా, మమ్మీ అని ఎప్పుడు అంటాదా అని ఎంత ఆరాట పడతా ఉంటారో. ఇప్పుడు వాడికి మాటలు వచ్చిన తర్వాత తండ్రి దగ్గరికి వచ్చి అంకుల్ ఆయన అన్నాడు అనుకో, ఏం చేస్తాడు తండ్రి? గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్ అంటాడా? గుండె పగిలిపోద్ది. నేనంట, ఆఫ్టర్ ఆల్ 80 సంవత్సరాలు తండ్రి పాత్ర పోషించే ఇతనే నా కొడుకు నన్ను తండ్రి అని పిలవాలంటే, నేను ప్రకటించే దేవుడు 80 సంవత్సరాల తండ్రి కాదు, నిత్యుడగు తండ్రి. విన్నారు ఈ మాట? చెప్పండి, ఏమన్నాను? ఈ తండ్రి ఎంతకాలం ఉంటాడు? గ్యారంటీ ఉందా? ఈ 80 సంవత్సరాలు సరే అనుకోండి, సరే 80 సంవత్సరాలు ఉన్నారనుకోండి, ఆ 80 సంవత్సరాల తర్వాత ఈ తండ్రి కనుమరుగైపోతాడు. ఈ సృష్టిలో నీకు నాకు నిత్యుడగు తండ్రి, నిన్ను పుట్టించిన దేవుడు. నీకు కరువు వచ్చినా ఖడ్గం వచ్చినా నీవే నా తండ్రివయ్యా, నిన్ను వదిలిపెట్టు. నన్ను ఆశీర్వదించినా ఆశీర్వదించకపోయినా నిన్ను వదిలిపెట్టను. నాకు ఉద్యోగం ఇచ్చినా ఇవ్వకపోయినా నిన్ను వదిలిపెట్టను. మేలైనా కీడైనా, లాభమైన నష్టమైన, ఆశీర్వాదమైన శాపమైన ఏ స్థితినైనా అనుభవిస్తా కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టనని ఆ తండ్రిని పట్టుకొని నేను బ్రతికితే, నువ్వు బ్రతికితే, ఓ మాట అంట, నీ తండ్రి, నిన్ను కన్న తండ్రి ఎలాంటి వాడో నాకు తెలియదు కానీ నిన్ను సృష్టించిన నీ తండ్రి ఆగర్భ శ్రీమంతుడు అంటాడు కదా తిమోతితో పౌలు గారు. శ్రీమంతుడగు దేవుడు అంటాడు. అనండి, కొంచెం పెద్దగా అనండి తల్లి, కొంచెం పెద్దగా. ఏ దేవుడు? ఈ దేవుడు
ఇప్పుడు తండ్రి శ్రీమంతుడైతే కొడుకు ఏమవుతాడు? ధనవంతుడు అవుతాడా? బాగుందక్క నీ తెలుగు పదం. సరే వినండి, తండ్రి ఏదో కొడుకు కూడా అదే. నేనంట, నీ తండ్రి సృష్టిని సృష్టించిన శ్రీమంతుడు కదా, ఆ తండ్రి నిన్ను ఆశీర్వదించకపోతే ఇంకెవరిని ఆశీర్వదిస్తాడు? నిన్ను దీవించకపోతే ఇంకెవరిని దీవిస్తాడు? నీ తలపైకి ఎత్తకపోతే ఇంకెవరి తలపైకి ఎత్తుతాడు? నిన్ను సమృద్ధితో నింపకపోతే ఇంకెవరిని సమృద్ధితో నింపుతాడు? ఎందుకు నిన్ను ఆశీర్వదిస్తాడో తెలుసా? నీవేదో గొప్పోడివి అని చాటి చెప్పుకోవటానికి కాదు, ఆ తండ్రి ఎంత గొప్పోడో అన్ని ప్రజల మధ్యలో చాటి చెప్పుకోవటానికి. గట్టిగా చెప్దాం ఆమెన్. మరోసారి ఆమెన్. అయితే ఆ తండ్రి, మీరు అనొచ్చు, అన్నయ్య మరి ఆయన శ్రీమంతుడైతే నాకు ఎందుకు ఇబ్బందులు ఉన్నాయి అన్న? ఆకాశపు వాకిళ్ళు విప్పి దించవచ్చు కదా. దించుతాడు, ఒకేసారి దించడం. బైబిల్లో దేవుని విధానం ఎలా ఉంటుందో తెలుసా? దేవుడు ఇస్సాకును క్రమముగా ఆశీర్వదించాను అనండి. ఈ దేవుడు నేను ఎలా ఆశీర్వదిస్తాడంటే క్రమంగా ఎప్పుడు ఎంత ఇవ్వాలో ఇస్తాడు, ఖచ్చితం. ఎప్పుడు ఎంత ఇవ్వాలో, ఏ సమయంలో నిన్ను దీవించాలో, ఏ సమయంలో నిన్ను లేవనెత్తాలో, ప్రతి దానికి దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడు. క్రమక్రమంగానే ఆశీర్వదిస్తాడు. కానీ ఒకేసారి ఏ బిడ్డను సింహాసనం మీద కూర్చోబెట్టడం. ఒకవేళ పొరపాటున కూర్చోబెట్టాడా ఆడు దేవుడికి దొరకడం. నా మాట అర్థమైందా? ఎట్లాగో చెప్తా. భార్యాభర్తలకు పెళ్ళయింది, 15 సంవత్సరాలు పిల్లలు లేరు. వాళ్ళు కోట్లాధిపతులు. 15 సంవత్సరాల తర్వాత లేక ఒక కొడుకు పుట్టాడు. ఈ కోటీశ్వరులకు లేక 15 సంవత్సరాల తర్వాత కొడుకు పుట్టిన తర్వాత, కొడుకు పుట్టిన తెల్లారే ప్యారడైజ్ బిర్యానీ తీసుకొచ్చి తినిపిస్తాడా? తినిపించడా? అదిగో రత్నకుమారి తల్లి చూడండి, తినిపిస్తాడంట. తినిపిస్తాడు, చేస్తాడరా తల్లి. కోటీశ్వరుడు తండ్రి కోట్లకు పడిగెత్తాడు, ఇప్పుడు బిడ్డ పుట్టాడు. 15 సంవత్సరాల నిరీక్షణ, ఇప్పుడు బిడ్డ పుట్టడంతో నాకు లేక కొడుకు పుట్టాడు. ఇన్ని సంవత్సరాలకి అందరూ పాలు దాపిస్తా ఉంటే, నో, నేను పాలు దాపించను. వాడు పుట్టడంతో ప్యారడైజ్ బిర్యానీ, ఆంధ్ర పలావ్, దమ్ బిర్యానీ, గమ్ బిర్యానీ ఇవన్నీ తీసుకొచ్చి నా కొడుకు పెడతా. ఏంటి? ఫిష్ ఫ్రై, చికెన్ ఫ్రై, పీతల ఫ్రై ఇవన్నీ తీసుకొచ్చి కొడుకు పెడతాడా? మొట్టమొదట పాలు దాపిస్తాడా? పాపం ఆ తండ్రి పిసినారుడు అనుకుంటా కదా అమ్మా. ఎందుకు రాజా బ్రదర్? పాపం పిసినారుడు అనుకుంటా వాళ్ళ నాన్న డబ్బులు ఖర్చు అయిపోతాయని పాలే దాపిస్తున్నాడు అని అందామా? లేదు. వాడు ఎంతవరకు జీర్ణించుకోగలడో తండ్రికి తెలుసు. 6 నెలలు పాలు దాపించి, ఇంకొక 6 నెలలు సెర్లాక్ దాపించి, సంవత్సరం పూర్తయిన తర్వాత మెత్తటి అన్నం పెడతాడు. ఇంకొక 6 నెలలు పూర్తయిన తర్వాత ఒకేసారి మొక్కలు పెడితే, ఎందుకు తండ్రి పెట్టలేదు? పిసినారోడు అయినందువల్ల వాడు అరిగించుకోలేడనే. ఒకవేళ ప్రేమ ఎక్కువైపోయి పుట్టిన మొదటి రోజే మాంసం పెట్టాడు అనుకో, కొడుకు బ్రతకడం. నీ తండ్రి కూడా, అయ్యా నీ తండ్రి కూడా క్రమక్రమంగా ఏ సమయంలో ఏది నీకు ఇవ్వాలో తన మహిమైశ్వర్యము చొప్పున నీ ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. నేను మరలా చెప్తున్నాను ఈ మాట నా గుండె లోతుల్లో నుంచి. ఆయన నీ తండ్రి నీకు ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తాడు? అవునంటారా కాదంటారా? అమ్మా, మీరు ఒక 100 కోట్లు సంపాదించారనుకోండి, మీరు సంపాదించిన 100 కోట్లు ఎవరికి ఇస్తారా? నాకా? ఎవరా తల్లి? మేము ఒక 20 ఎకరాల పొలం కొందాం అనుకుంటున్నాం. 20 ఎకరాల స్థలం మందిరం కోసం కొందాం అమ్మ, ఇస్తారు తల్లి 100 కోట్లు? ఎవరికా తల్లి? రైట్ ఒక మాట. 100 కోట్లు సంపాదించి దేవునికి ఒక దశంభాగం ఇవ్వగలుగుతారు, అంతే కదా. తతిమా 90 కోట్లు
నేనంట, నీ తండ్రి నిన్ను కనికరించకపోతే ఇంకెవరిని కనికరిస్తాడో, కానీ నీవే పరిస్థితిలో ఉన్నా నీవే నా తండ్రివయ్యా, నిన్ను వదిలిపెట్ట, జీవితాంతం నిన్ను హత్తుకొని బ్రతుకుతానని ఆ దేవుని హత్తుకొని బ్రతికే కృప దేవుడిచ్చునుగాక. మొట్టమొదటి ఆధ్యాత్మిక ఆ కార్యక్రమం ఏదయ్యి అంటే నిజదేవుణ్ణి వదిలిపెట్టి నిర్దేవుళ్ళను ఆరాధించడం. రెండవది, దాని గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు, కానీ హైదరాబాదులో ఇలాంటివి తప్పకుండా చెప్పాలా. భార్య ఉంటుంది, అక్రమ సంబంధానికి అలవాటు పడతాడు, వ్యభిచారం. భర్త ఉంటాడు, క్రమం తప్పిన సంబంధాలకు అలవాటు పడతారు. బైబిల్లో ఏమని రాస్తుందో తెలుసా? చూడండి ఒకసారి ఆ మాట. యోబు గ్రంథం 31వ అధ్యాయం 31వ అధ్యాయం. కొంచెం చదవటానికి ఇబ్బందిగా ఉన్నా అది బైబిల్లో రాయబడిన మాట, దేవుని నీతి, లోకంలో ఏం జరుగుతుందో దేవుడు చెప్పిన మాట. 31వ అధ్యాయం 9వ వచనం నుంచి నేను చదువుతాను. బ్రదర్స్ అందరూ నాతో కలిసి చెప్పండి. నేను హృదయమున పరస్త్రీని మోహించిన యొడల, నా పొరుగువాని ద్వారమున నేను పొంచి ఉన్న యొడల, నా భార్య వేరొకరికి తిరగలి విసురునుగాక. 11వ వచనం, అది దుష్కామ కార్యం, అది న్యాయాధిపతుల చేత శిక్షనందదగిన నేరం. 12వ వచనం భయంకరమైన మాట. చెప్పండి నాతో కలిసి. అది నాశన కోపము వరకు దహించు అగ్నిహోత్రం, అది నా ఆదాయమంతయు నిర్మూలము చేయును. మరొకసారి, అది నాశన కోపము వరకు దహించు అగ్నిహోత్రం. ఒకసారి నా వైపు చూడండి, ఏమంటాడు? అది నాశన కోపము చేరు వరకు దహించే అగ్నిహోత్రం. ఏది? చదివారు కదా, ఏది? పరస్త్రీని నా హృదయములో మోహిస్తే. శరీరంతో పరస్త్రీతో తప్పు చేయలా, కానీ హృదయంలో మోహించాడు. ఒక అన్నగా చెప్తున్నా, మనిషి శరీరంతో చేసే తప్పు కంటే మనస్సుతో ఎక్కువ తప్పు చేస్తాడు. ఇంకొంచెం వివరంగా చెప్తా, మనిషి మంచమైన చేసే పాపం కంటే మనస్సులో అధికమైన పాపం చేస్తాడు. నీవే స్థాయికి రావాలో తెలుసా? హృదయపు తలంపుల్లో కూడా పాపము చెయ్యలేని పవిత్రమైన స్థాయికి ప్రతి బిడ్డ దేవుని సన్నిధిలో రావాలి. పరస్త్రీని నా హృదయములో నేను మోహించిన యొడల, అది నాశన కోపము చేరు వరకు దహించు అగ్నిహోత్రం. నాశన కోపం అంటే ఏది? నరకం. ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత నరకానికి చేరే వరకు, అంటే భూమి మీద బ్రతికున్నంత కాలం అది దహించే అగ్నిహోత్రం. ఏంటంటే అది దహించే అగ్నిహోత్రం అంటే కాల్చేస్తుంది. ఏం కాలుస్తుంది? వాని ఆరోగ్యాన్ని కాల్చేస్తుంది, భార్యాభర్తల మధ్యలో సమాధానం కాల్చేస్తుంది, ఇంటిలో నెమ్మది కాల్చేస్తుంది, వాని ఆదాయం కాల్చేస్తుంది, వాని వసతులన్నీ కాల్చేయబడతాయి. ప్రతి విషయంలో కాల్చివేయబడి చివరికి సర్వం కోల్పోయిన వాడిగా మిగిలిపోతాడు. అందుకనే మీతో ఒక మాట చెప్తా, శరీరంతో తప్పు చేయకపోవటం అది వదిలేద్దాం ప్రభా, ఆ పని చేయను, ప్రాణం పోయిన చేయను. కానీ మనస్సులో కూడా ఏ చిన్న తప్పుడు ఆలోచన రాకుండా, ఒక్కటే స్త్రీకి అంకితం చేయబడిన భర్తగా, ఒక్కడే పురుషునికి ప్రదానం చేయబడిన పవిత్రురాలైన కన్యకగా నా శీలాన్ని కాపాడుకునే కృప నాకు దయచే ఆ ప్రత్యక్షత దేవుడిచ్చునుగాక. ఈ తల్లి జరిగించిన కార్యాన్ని బట్టి కొడుకు వెలివేయబడ్డాడు. మూడవది, ఈ మాట బైబిల్ దేనికి ఆపాదించింది అంటే, యాకోబు పత్రిక చూడండి ఒకసారి.
4వ అధ్యాయం 4వ వచనం నాతో కలిసి చెప్పండి. వ్యభిచారునులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరును వాడు దేవునికి శత్రువగును. అన్నలు తమ్ముళ్ళు నా వైపు చూడండి, నాతో కలిసి ఈ మాట చెప్పండి. వ్యభిచారునులారా, లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగరా? ఇప్పుడు మీరు ఈ మాటలోంచి చెప్పండి, ఎవరిని వాక్యం వ్యభిచారిని అంటుంది? పాపం చేసేవారిని కాదు, లోక స్నేహం చేసే వారిని ఆ పదం వాడింది. యేసయ్య మనలను పిలిచింది ఎందుకో తెలుసా? ఆయనతో స్నేహం చేయటానికి పిలిచాడు, పరిశుద్ధాత్మతో స్నేహం చేయటానికి పిలిచాడు, దేవునితో స్నేహం చేయటానికి మనల్ని పిలిచాడు. కానీ సెల్ ఫోన్తో స్నేహం చేయటానికి పిలవలా, సోషల్ మీడియాతో స్నేహం చేయటానికి పిలవలా, ఫేస్బుక్తో స్నేహం చేయటానికి పిలవలా. మిమ్మల్ని సూటిగా ఒక్క మాట అడుగుతా, నా తట్టు చూడండి తమ్ముళ్ళు. దేవుడు నీకు ఇచ్చిన 24 గంటల కాల వ్యవధిలో సెల్ ఫోన్తో నువ్వు గడిపే సమయం ఎంత? బైబిల్తో నువ్వు గడిపే సమయం ఎంత? ఫేస్బుక్ దగ్గర నువ్వు గడిపే సమయం ఎంత? ప్రార్థన గదిలో నువ్వు గడిపే సమయం ఎంత? వాట్సాప్ దగ్గర నువ్వు గడిపే సమయం ఎంత? దేవుని సన్నిధిలో దేవుని పనిలో పాలిభాగస్తుడై దేవుని పని చేయటానికి నువ్వు గడిపే సమయం ఎంత? ఇది వినటానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా, లోకంతో స్నేహం చేసే ప్రతి వాడు ఆ మాట అంటాడు. యేసయ్య ఆశ ఏంటో తెలుసా? ఆయన పిల్లలైన మనం ఆయనతో స్నేహం చేయాలని, ఆయనతో స్నేహం చేయాలని, ఆయనతో స్నేహం చేసే వ్యక్తులుగా ఉండాలని, తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించి తన రక్తంతో దేవుడు మనల్ని కొనుక్కుంది. ఆయన పిల్లలైన మనం ఆయనతో స్నేహం చేయాలని, ఆయనతో స్నేహం చేసే కృప దేవుడు మనకిచ్చును గాక. సరే, ఈ 3 కారణాలను బట్టి ఒక వ్యక్తి నీచంగా ఎంచబడి తృణీకరించబడ్డాడు. అయితే ఇతడు తృణీకరించబడటానికి ఇతని ప్రమేయం లేదు. పాపం అతను ఏం చేశాడంటే, ఈ అవమానాన్ని తట్టుకోలేక టోబు దేశానికి వెళ్ళి అల్లరి జలముతో కాపురం చేశాడట. అల్లరి జనము మధ్య తాను కాపురం చేశాడట. సరిగ్గా దినాలు అట్లా కొనసాగుతున్నాయి. విచిత్రం, యెఫ్తా ఏమి దేవుని దగ్గర ఆడవల, నా బ్రతికేంటి ఎట్లా అయిపోయింది అని పశ్చాత్తాపడలా. సరే, మా అమ్మ తప్పు చేసింది కదా, నేను తప్పు చేయకుండా ఉంటే బాగుండేది కదా అని టోబు దేశానికి వెళ్ళి ఆయనేమి నీతిగా బ్రతకలా. ఎవరి మధ్యలో ఉన్నాడట? అల్లరి జనమ మధ్యలో తాను కాపురం ఉన్నాడట. కానీ అద్భుతం తెలుసా? దేవుడు వెతుకుతూ 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 యెఫ్తా మీద దేవుడు దృష్టి నిలిపాడు. తను ప్రార్థన చేయకపోయినా, దేవుని విషయంలో ఏ కార్యం చేయకపోయినా, ఆ యెఫ్తా మీదే దేవుడు దృష్టి నిలిపితే తరిమి వేసినటువంటి గిలాదు కాపురస్తులు యెఫ్తా దగ్గరకు వచ్చి ఏమన్నారు తెలుసా? యెఫ్తా, యెఫ్తా, నువ్వు మరలా మన దేశానికి వచ్చి మా మీద న్యాయాధిపతిగా ఉండు. అమోనీయులు మా మీద యుద్ధానికి వచ్చారు, మాకు న్యాయాధిపతిగా ఉండి మా పక్షాన పోరాడి అమోనీయుల చేతిలో నుంచి మమ్మల్ని విడిపించు, మాకు జయాన్ని దయచేయి, నువ్వు మా మధ్యలోకి రా, నేను న్యాయాధిపతిగా నియమిస్తాం అని ఆయన న్యాయాధిపతిగా ఆహ్వానించారు. ఈ చిత్రం ఏంటంటే, గిలాదు దేశంలో నుంచి అవమాన భారంతో టోబు దేశానికి వెళ్ళిపోయాడు. అదే టోబు దేశం నుండి గిలాదు ప్రాంతానికి న్యాయాధిపతిగా తిరిగి వస్తూ ఉన్నాడు. న్యాయాధిపతిగా తిరిగి వస్తూ ఉన్నాడు. విన్నారు ఈ మాట? ఏ మార్గం గుండా ఏడ్చుకుంటూ వెళ్ళాడు, ఏ మార్గం గుండా తలదించుకొని వెళ్ళాడు, ఏ మార్గం గుండా అవమానంతో వెళ్ళాడో, ఏ మార్గం గుండా తృణీకరించబడి వెళ్ళాడో, అదే మార్గం గుండా ఇప్పుడు తలెత్తుకొని విజయోత్సవంతో తిరిగి వస్తున్నాడు. నేను ఎప్పుడు చెప్తా కదా, నీవు నమ్మే నీ దేవుడు ఏ వీధులు గుండా ఏడ్చుకుంటా తిరిగావో అదే వీధులు గుండా నోటి నిండా నవ్వు పుట్టిస్తాడు ఆయన. ఏ వీధుల్లో తలదించుకొని తిరిగావో అదే వీధుల్లో నీ తలపైకెత్తి దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఏ గ్రామంలో ఎవరి మధ్యలో తృణీకరించబడుతూ ఎగతాళి చేయబడ్డావో అదే ప్రజల మధ్యలో వాళ్ళు ఏమంటారో తెలుసా? షహబాష్రా, నీవు నమ్మిన దేవుడు నిన్ను వదిలిపెట్టలా,
నీవు ఆరాధించే దేవుడు నిన్ను వదిలిపెట్టలా, నీ ప్రార్థన దేవుడు వ్యర్థం చేయలా, నీ విశ్వాసం దేవుడు వ్యర్థం చేయలా, నీ దేవుడు నిన్ను కనికరించాడని అన్ని ప్రజలు ఆ మాట అనేటట్లుగా ఒకనొక రోజు తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. చెప్దాం గట్టిగా ఆమేన్. మీరు నన్ను అడగాలి ఒక మాట. ఏమడగాలంటే, అన్న యెఫ్తాకు దేవుడు అంత ఆధిక్యత వెంటనే ఇవ్వటానికి కారణం, యెఫ్తా ఏమైనా ప్రార్థన చేశాడా చెప్పండి? టోబు దేశానికి ఏమైనా వెళ్ళి ఉపవాసం ఉన్నాడా? పెద్దగా టోబు దేశానికి వెళ్ళి ఏమైనా ప్రార్థన చేశాడా? ఇట్లా మీరు మందిరానికి వచ్చి కూర్చున్నట్లుగా ఆయన ఏమైనా సమాజ మందిరానికి వెళ్ళి ప్రార్థనలో కూర్చున్నాడా? అల్లరి జనం మధ్య కాపురం ఉన్నాడు. మరి ఇలాంటి యెఫ్తాకు దేవుడు ఎందుకంత ఆధిక్యత ఇచ్చాడు? బైబిల్లో నా హృదయాన్ని ఉప్పొంగు చేసే ఒక మాట ఉంది. ఆకాశమందు ఉన్నత స్థలాలలో ఉన్న దేవుడట భూమి వైపు ఇట్లా తొంగి చూస్తున్నాడట. తొంగి చూస్తున్నాడు అనండి ఒకసారి. ఎటువైపు? ఎక్కడి నుంచి? నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతా, ఎందుకు దేవుడు భూమి వైపు తొంగి చూస్తున్నాడు? సహజంగా నా చిన్నతనంలో నేను తెలుసుకుంది ఏంటంటే, అమ్మోళ్ళు దేవుడు అంటంతో ఆయన ఒక భయంకరుడిలాగా చెప్పుకుంటూ వచ్చారు. ఎప్పుడైనా అబద్ధం ఆడేవనుకో, రే దేవుడు వింటాడు, నోరు పడిపోతరా. ఎక్కడైనా సినిమాకి వెళ్ళామనుకోండి, దేవుడు చూస్తాడు, కాళ్ళు ఎరగొడతాడు, జాగ్రత్త. చిన్నతనంలో నాకున్న అభిప్రాయం అంటే ఏంటంటే, దేవునికి ఇంకొక పని లేదు, ఉన్న ఒకే పని మన కాళ్ళు ఎరగొట్టడం, కళ్ళు పోగొట్టడం. ఇంకొక పని లేదు. దేవుడు అంటంతో కాళ్ళు ఎరగొట్టేవాడు, కళ్ళు పోగొట్టేవాడు, నోరు పడగొట్టేవాడు. ఇదే అభిప్రాయం ఉండేది. కానీ బైబిల్లో ఏమని రాసిందో తెలుసా? ఉన్నత స్థలమందు ఆసీనుడైన దేవుడు భూమి వైపు ఎందుకు తొంగి చూస్తున్నాడు అంటే, పెంట కుప్పల మీద నుండి దీనులను పైకెత్తి, దరిద్రులను లేవనెత్తి, ప్రజల ప్రధానులతో కూడా సింహాసనమందు కూర్చోబెట్టడానికి ఆకాశము నుంచి దేవుడు తొంగి చూస్తూ ఉన్నాడట. ఒకసారి చెప్తాం గట్టిగా ఆమేన్. ఎవరి కొరకు తొంగి చూస్తున్నాడు? పెద్దగా చెప్పండి. ఎవరి కొరకు తొంగి చూస్తున్నాడు? ఎవరు దరిద్రులుగా ఉన్నారు, ఎవరు పెంట కుప్పల మీద పడిపోయి ఉన్నారో, ఎవరు తృణీకరించబడ్డారో, ఎవరు సమాజం చేత చిన్నచూపు చూడబడ్డారో, వాళ్ళ కొరకు ఆకాశము నుంచి దేవుడు తొంగి చూస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆ దీన దరిద్రులను పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టడానికి ఆకాశం నుంచి దేవుడు తొంగి చూస్తున్నాడట. నాకు తెలిసినంత వరకు ఈ భూమి మీద పేదవాళ్ళ గురించి మాట్లాడేది ఇద్దరండి. ఒకటి రాజకీయ నాయకులు. రాజకీయ నాయకులు పేదవాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడతారా తల్లి? అబ్బాయి ఎంత కరెక్ట్గా చెప్పారు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏమంటారో తెలుసా? పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మీ కొరకు నా ప్రాణం కూడా పెడతా, నన్ను మీరు గెలిపించండి, మిమ్మల్ని పూల్లో పెట్టి చూసుకుంటా, పేద ప్రజల కోసమే నేను పుట్టా అంటాడు. మొత్తానికి పేద ప్రజలందరికీ గెలిపించారు. గెలిపించిన తర్వాత అద్భుతం, 5 సంవత్సరాలు మా ఊడు కనపడ్డాం. ఆ మధ్య ఆంధ్ర ప్రాంతంలో ఒక చోట ఆ ఎంపీ గెలిచిన తర్వాత 4.5 సంవత్సరాలు ఆ ప్రాంతానికి వెళ్ళలేదట. గెలిచిన తర్వాత వాళ్ళు ఏం చేశారో తెలుసా? గోడల మీద ఎక్కడికి వెళ్ళినా పోస్టర్ అంటించారట. ఏమనంటే, మా ఎంపీ కనపట్లా, మీకేమైనా తెలిస్తే మా ఎంపీని వెతికి పట్టుకోండి, అన్ని గోడల మీద అంటించారట. అంటే అందరు రాజకీయ నాయకులు అట్లా ఉంటారని కాదు, పేద ప్రజల కోసం పనిచేసే ఆ మంచి మనసు కలిగిన నాయకులు ఉంటారు. కానీ ఈ సృష్టిలో ఒక పేదవాడి పట్ల మనసు పెట్టి పేదవాడి కొరకు పనిచేసే ఏకైక వ్యక్తి నీవు ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. పెద్దగా చెప్దాం ఆమేన్. నీవు ఆరాధించే యేసుక్రీస్తు పెంట కుప్పల మీద పడిపోయిన దీన దరిద్రులను పైకి లేవనెత్తటానికి వాళ్ళ వైపు ఆకాశం నుంచి తొంగి చూస్తున్నాడు. మీలో ఎవరైనా ఒకసారి చూడండి నా వైపు. నా దారిద్రపు స్థితిని బట్టి అందరూ నన్ను చిన్న చూపు చూస్తున్నారయ్యా, ఈ బ్రతుకు మీద ఆశ లేదయ్యా, అందరూ ఎగతాళిగా వెలివేతకు గురై చిన్న చూపు చూడబడుతున్నానయ్యా,
ఆ పెంట కుప్పల మీద పడిపోయిన దీనదరిద్రుని నేనయ్యా అని అంటావా? లోకమంతా నిన్ను చిన్నచూపు చూస్తూ ఉంటే నీవు ఆరాధించే నీ దేవుడు నీ వైపు పెద్ద చూపు చూస్తున్నాడు. ఆయన మనిషి చిన్న చూపు చూస్తే ఎంత, పెద్ద చూపు చూస్తే ఎంత, మనకు ఒరిగేదేవి లేదు. ఒక్కసారి ఆయన దయాదృష్టి మన మీద పడిందా, పెంట కుప్పల మీద పడిపోయిన దీనదరిద్రులను లేవనెత్తడం ప్రారంభిస్తాడు. పెద్దగా చెప్తాం ఆమేన్. సరే, వీళ్ళందరూ మా మీద న్యాయాధిపతిగా ఉండు అని ఆయన ఎన్నుకున్న తర్వాత ఈయన న్యాయాధిపతిగా స్థిరపడటానికి యెఫ్తా ఏం చేశాడో జస్ట్ 2 మాటలు మీకు గుర్తుకు తెస్తా. చూడండి ఆ మాటలు. న్యాయాధిపతుల గ్రంథం 'న్యాయాధిపతుల' అందరు మీ బైబిల్ తెరిచి ఒకసారి ఆ మాటలు చూడటానికి ప్రయత్నం చేయండి. 11వ అధ్యాయం మొదటి వచనం చదువుతాను, నాతో కలిసి చెప్పండి. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు. ఇంకోసారి, గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు. సరే, 9వ వచనానికి వస్తాం. 9వ వచనం. అందుకు యెఫ్తా, అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గిలాదునకు తీసుకొని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన యెడల నేనే మీకు ప్రధాని నగుదునా అనండి ఒకసారి. దాని ముందు మాట ఇక్కడ ఆగుదాం. నాతో కలిసి చెప్పండి. యెహోవా వారిని నా చేతికి అప్పగించిన యెడల నేనే మీకు ప్రధాని నగుదునా. ఇక చూడండి, ఇక్కడ యెఫ్తా ఎవరని 11వ అధ్యాయం మొదటి వచనంలో చదువుకున్నాం. చెప్పండి, ఏమని రాసింది తల్లి? పరాక్రమము కలిగిన. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అనాలి, అయ్యా నన్ను న్యాయాధిపతిగా ప్రధానిగా నియమించుకుంటాను అంటున్నారు కదా, ఇప్పుడు నేను అమ్మోనీయుల మీద యుద్ధానికి వెళ్తాను, నేను ఎవరిని? పరాక్రమము కలిగిన బలాఢ్యుని కదా, నా పరాక్రమంతో వాళ్ళ మీద నేను జయాన్ని పొందితే మీరు నాకు పోస్ట్ ఇస్తారు కదా, నన్నే న్యాయాధిపతిగా ఎంచుకుంటారు కదా అని అనలా. నేను పరాక్రమం కలిగిన బలాఢ్యుని కదా, శత్రువుల మీద నా పరాక్రమం చూపిస్తా, అఖండమైన విజయాన్ని సాధిస్తా, జయాన్ని పొందుకొని తిరిగి వచ్చిన తర్వాత మీరు మాట తప్పకుండా నన్నే ప్రధానిగా నియమిస్తారు కదా అని అనలా. ఏమన్నాడు తెలుసా? తన పరాక్రమాన్ని ప్రక్కన పెట్టి యెహోవా వారిని నా చేతికి అప్పగించిన యెడల. అంటే ఇప్పుడు చెప్పండి, జయాపజయాలు ఎవరి చేతిలో ఉన్నాయి? అది ఎవరు ఎరిగారు? చెప్పాలి, అది ఎవరు ఎరిగారు? బలహీనుడి. యెఫ్తా కరెక్టే, అతడు యెఫ్తా బలహీనుడా, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా? సహజంగా పరాక్రమము కలిగిన బలాఢ్యుడు ఏమనుకుంటాడు చెప్పండి? నా బలంతో ఏమైనా చేయగలను అంటాడు. ఇక్కడ ఒక విలువైన మాట చెప్తా, పరాక్రమము గలవాడే కానీ ప్రభు మీద ఆధారపడ్డాడు. విన్నారు ఈ మాట? పరాక్రమము గలవాడే కానీ ఈయన పరాక్రమం కలిగిన బలాఢ్యుడా కాదా? ఎంత పరాక్రమం కలిగిన బలాఢ్యుడు, నేను జయాన్ని పొందుతానయ్యా, నాకు ప్రధానమంత్రి పోస్ట్ ఇస్తారు కదా అని అనకుండా వారిని యెహోవా నా చేతికి అప్పగించిన యెడల నన్నే ప్రధానిగా నియమించుదురు కదా అని మాట్లాడుతున్నాడంటే, నా దగ్గర ఎంత పరాక్రమం ఉన్నా యుద్ధ భూమిలో దేవుడు గెలిపిస్తేనే నేను గెలుస్తా అన్న ప్రత్యక్షత ఈయన గుండెల్లో ఉంది. నిజమే. లైవ్ వెళ్తుంది కదా, సరే కొన్ని మాటలు చెప్పకుండా కొన్ని మాటలు చెప్తా. సామెతల గ్రంథంలో ఒక చోట ఏమని రాసిందంటే, యుద్ధ దినమునకు గుర్రములను రథములను ఆయత్తపరుచుట కద్దు. యుద్ధం ప్రారంభమైంది. ఇటువైపు 10 లక్షల సైన్యం ఉంది, ఇటువైపు 4 లక్షల సైన్యం ఉంది, 4.5 లక్షల సైన్యం ఉంది. మరొకసారి చెప్తాను, ఇటువైపు 10 లక్షల సైన్యం ఉంది,
ఇటువైపు 4.5 లక్షల సైన్యం ఉంది. వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు? కానీ బైబిల్లో జరిగిన విచిత్రం అది. థ్యాంక్ యూ. వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారంటే 10 లక్షలు అన్నారు భక్తులు. మనం అనాల్సిన మాట ఏంటో తెలుసా? దేవుడు ఎవరిని గెలిపిస్తే వాళ్ళు గెలుస్తారు. నా మాట అర్థమైందా? ఇటు 10 లక్షల మంది ఉన్నారు, ఇటు 4.5 లక్షల మంది ఉన్నారు. జనమంతా ఏమనుకున్నారు తెలుసా? ఈ 4.5 లక్షలు ఉన్న యూదులో ఇజ్రాయేలీల చేతిలో ఓడిపోతారు, వాళ్ళు 10 లక్షలు యుద్ధం చేశారంటే వాళ్ళ పని అయిపోయింది అని అనుకున్నారు. ఇందు మూలంగా తేలిన ఫలితార్థం ఏదనగా 4.5 లక్షల మంది సైన్యం చేతిలో 10 లక్షల సైన్యం ఓడిపోయింది. ఎందుకో చెప్పమంటారా? నేను ఎప్పుడు ఈ మాట అంట, కింగ్ ఎవరైనా కింగ్ మేకర్ ఆయనే. మా నాన్న ఎప్పుడు ఈ మాట అంటాడు నాతో. మేము మాట్లాడుకునేటప్పుడు ఈ పదం బైబిల్లో లేదు కానీ ఎప్పుడు అంటాడు, అయ్యా ఆయన జగన్నాటక సూత్రధారి, అయ్యా జగన్నాటక సూత్రధారి, ఈడెందుకు పనికిరాడు అని అనుకున్నాడు. గొలియాతును చూసి మహానుభావులు సైతం భయపడ్డారు. ఏమండి, సౌలు మామూలుడా? మామూలు పర్సనాలిటీయా? ఇశ్రాయేలీలందరికంటే ఎత్తరి. తమ్ముడా, నీ ఎత్తు కూడా సరిపోదు. ఇశ్రాయేలీలందరికంటే ఎత్తరి, అంత పెద్ద ఎత్తరి గొలియాతును చూసి భయపడ్డాడు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు. ఎన్ని రోజులు? 4 రోజులా? నువ్వు కొత్త బైబిల్ రాయొద్దు తల్లి. 40 రోజులు. ఈ 40 రోజులు టెంట్లో ఉండి వీళ్ళు టెంట్లో ఉండి బలం పొందుకోవటానికి పిస్తా తిన్నారా, బాదం తిన్నారా, లేకపోతే ఎండు ద్రాక్ష తిన్నారా, పచ్చి ద్రాక్ష తిన్నారా? సైనికులు కదా, బలం తెచ్చుకోవటానికి 40 రోజులు ఒక్కడు కూడా గుడారంలో నుంచి బయటికి రాలా. ఇక అనుకున్నాడు, ఫిక్స్ అయిపోయాడు, ఇక అయిపోయింది, నా మీదకి ఎవరు రారులే అనుకున్నాడు. నాదే గెలుపని ఫిక్స్ అనుకున్నాడు. అప్పుడే ఒక చిన్న పిల్లోడు వచ్చాడు. ఎవరు? పేరు కాదు, ఎవరు? చిన్న పిల్లోడు వచ్చాడు. నేను పోతానన్నాడు. ఓరి నాయన, నీవు బాలుడు, నీకు సరిపోదురా నాయన యుద్ధం అని అంటే, లేదు నేను వెళ్తానన్నాడు. ఏయ్, నా మీద యుద్ధం చేయటానికి వస్తున్నావా? నేనేమైనా కుక్కనా? అంటే దావీదు ఎట్లా వచ్చాడు? కుక్కను కొట్టడానికి వచ్చినట్టు వచ్చాడు. నేనేమైనా కుక్కనా అని అంటాడు. ఎందుకో తెలుసా? గొలియాతుగాడు దావీదుకి కుక్కలాగే కనపడ్డాడు. ఎందుకంటే గొలియాతుగాడు పక్కన దావీదు నిలవబడలా. గొలియాతుగాడి పక్కన భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుడు తన దేవుని నిలవబెట్టాడు. ఏ సమస్య నీవు ఎదుర్కొంటున్న సమస్య పక్కన నువ్వు కూర్చోకు, నీ దేవుని కూర్చోబెట్టు. సమస్య చాలా చిన్నదిగా కనపడుతుంది. నీ సమస్య ఎంత జటిలమైనదైనా, ఎంత కఠినమైనదైనా, ఆ సమస్య పక్కన నువ్వు నిలవబడి నీ శక్తి సామర్థ్యాలతో పోల్చుకోకు. ఆ సమస్య పక్కన నీ దేవుని నిలవబెట్టు. అది నిన్ను ముంచే సమస్య అయినా అవలేలుగా చిన్నదిగా నీ కనపడటం ప్రారంభిస్తుంది. ఇప్పుడు చెప్పండి, గొలియాతు దావీదు ఇద్దరు యుద్ధానికి సిద్ధపడ్డారు. ఎవరినైనా అడిగితే ఎవరు గెలుస్తారు రాబాయ్ అంటే ఏమంటారు? ఇదొక ప్రశ్న. ఏమండి, ఇదొక ప్రశ్న. ఎవరు గెలిచేదేముంది? అదిగో గెలిచేశాడు ఎవరు అని డిక్లేర్ కూడా చేసి ఉంటారు. ఇంకా అవసరమైతే మొన్న ఆంధ్ర వెళ్తే ఒక ఆయన 100 కోట్ల రూపాయలు బెట్టింగ్లో పోయినాయి అయ్యగారు, ప్రార్థన చేయండి అయ్యగారు అన్నాడు. శ్రీకాంత్ అన్న, నా గుండె పగిలిపోయింది. 100 కోట్లు బెట్టింగా? ఎందులో పెట్టావయ్యా? కోడి పందాల్లో పెట్టాయి గారు. 100 కోట్లు సంపాదించడానికి ఎంత కష్టపడాలా? బెట్టింగ్లో పెట్టి వారం రోజుల్లో 100 కోట్లు పోయినాయి అంటండి. ఒకవేళ అలా బెట్టింగ్ పెట్టాల్సి వస్తే దావీదు గెలుస్తాడని ఎవడైనా బెట్టింగ్ పెడతాడా? సరే, ఎవడైనా పక్కన పెట్టండి, ముందు మీరు పెడతారా? ఇప్పుడు ఏమంటారు తెలుసా? మనం బెట్టింగ్లు పెట్టకూడదు కదా అయ్యారు. మీలో ఎవరైనా బెట్టింగ్ పెడతారా? దావీదు గెలుస్తాడని ఎవరైనా అంటారా? ఎవరు అనరో.
కానీ అద్భుతం తెలుసా, చిన్నోడు ఆ పెద్దోడి మీద అఖండమైన విజయాన్ని సాధించాడు. 3 రాళ్ళు వేసిన తర్వాత 4వ రాయి తగల్లా, గన్ షాట్గా ఒక్కటే. ఇక్కడ ఒక విచిత్రమైన మాట చెప్తాను. దావీదు ఇటు నుంచి ఒడిశల రాయి సిరితే గొలియాత్ అంట బోర్లా పడ్డాడట. అనండి ఒకసారి, ఎట్లా పడ్డాడు? ఇప్పుడు అటువైపు నుంచి రాయి సిరితే ఇట్లానే ఆ రాయి రాయి నుంచి కాపాడుకోవటానికి ఇట్లాని తగిలిన తర్వాత ఎలికలుగా పడాలి. నేను మిమ్మల్ని అడుగుతా, ఎలికలుగా పడాలా, బోర్లగా పడాలా? ఇప్పుడు అటు నుంచి రాయి వస్తుందండి, అప్రయత్నంగా ఇలా అంటామా లేదా? మరి వెనక్కి పడాలి కానీ బోర్లగా ఎట్లా పడ్డాడు? నాకు వచ్చిన గొప్ప ప్రత్యక్షత ఏంటో తెలుసా? దావీదు రాయి ఇసిరాడు నిజమే, గొలియాతు గాడి వెనక దేవుడు ఉన్నాడు, పెటామాని ఒకటి వేసాడు. నేను చెప్తున్నా బిడ్డలారా, 24 సంవత్సరాల సేవాయాత్రలో ఎన్ని పోరాటాలు మేం గెలవలా. మా పక్షాన దేవుడు నిలవబడి తన మహిమ కొరకు దేవుడు గెలిపించాడు. మా వయసుకు మించిన సమస్యలు వచ్చాయి, మా శక్తికి మించిన సమస్యలు వచ్చాయి. మీరన్నా కొన్ని సందర్భాల్లో మానవ ప్రయత్నం ఏదైనా చేయగలుగుతారు. మా దగ్గరికి వచ్చేసరికి వేద్యం నీకు అప్పగించామయ్యా, ఏం చేస్తావో చేసుకో. దేవునికి అప్పగించడాన్ని బట్టి నేటి వరకు దేవుని కృప, గెలిచిన సందర్భం ఏముంది కానీ ఓడిపోయిన సందర్భం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఈ సంగతి ఈ భక్తుడు ఎరిగి ఇక్కడ ఏమంటాడంటే, శత్రువులను నా చేతికి అప్పగించిన యొడల, యెహోవా నా చేతికి అప్పగించిన యొడల నేనే మీ మీద ప్రధాని నగుదునా అంటాడు. అంటే మొట్టమొదటి మాట మీతో చెప్పే మాట ఏంటంటే, పరాక్రమవంతుడే కానీ ప్రభువు మీద ఆధారపడ్డాడు. తమ్ముడు, చెల్లి, నీకు జ్ఞానం ఉండని, తెలివితేటలు ఉండని, నీ పరాక్రమం మీద ఆధారపడకు, దేవుని కృప మీద ఆధారపడు. బైబిల్లో నన్ను పురుకొల్పి నా శక్తి సామర్థ్యాలను నమ్ముకోకుండా దేవుని మీద ఆధారపడేటట్లుగా నన్ను పురుకొల్పే ఒక మాట ఉంది. దేవుడు నరుల కాలి సత్తువ యందు ఆనందించువాడు కాదు, గుర్రముల బలము యందు, రథముల బలము యందు ఆయన సంతోషించువాడు కాదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారందరి యందు యెహోవా ఆనందించేవాడై ఉన్నాడు. అంటే ఎవరి యందు ఆనందించడు? తన కాలి సత్తువ నమ్ముకున్న వాడిలో దేవుడు ఆనందించడు. తన తెలివితేటల మీద ఆధారపడిన వాడి మీద దేవుడు ఆనందించడు. ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వారిని బట్టి దేవుడు ఆనందించేవాడై ఉన్నాడు. ఎంత పరాక్రమవంతుడైనా దేవుడు గెలిపిస్తే నేను గెలుస్తా అని మాట్లాడుతున్నాడు. రెండవది, ఒక చక్కటి మాట చదువుకొని ముగించుకుందాం. చూడండి, 11వ అధ్యాయం 11వ వచనం చదవండి ఎవరైనా, పెద్దగా. కాబట్టి యెఫ్తా అప్పుడు యెఫ్తా థ్యాంక్ యూ మా, నాతో కలిసి చివరి మాట చెప్పండి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. ఇంకొకసారి అందామా? అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు, ఇంకోసారి, తన సంగతి అంతయు వినిపించెను. ఎక్కడికి వచ్చాడు ఇప్పుడు? మిస్పాలో ఉన్న యెహోవా సన్నిధికి వచ్చాడు. యెహోవా సన్నిధికి వచ్చిన తర్వాత ఏం చేశాడు అనండి, ఇట్లా తన సంగతి అంతయు యెహోవాకు వినిపించాడు. మిమ్మల్ని అడుగుతా, తన సంగతి ఏముందని యెహోవాకు వినిపించుంటాడు? ఇప్పటిదాకా చరిత్ర విన్నాం కదా. తన సంగతి ఏం చెప్పి ఉంటాడో తెలుసా? దేవుని సన్నిధిలో మోకరించి, అయ్యా, నా తల్లి
నన్ను అక్రమంలో కంది, అక్రమంలో పుట్టినోడినయ్యా, నా జన్మ సక్రమంగా లేదయ్యా. నా తల్లి అక్రమంలో కంటే నెపం ఇప్పుడు నా తల్లి మీద అయినయ్యా. నేను పెరిగిన తర్వాత నేనేమైనా మంచిగా ఉన్నానా? టోబు దేశానికి వెళ్ళి అల్లరి జనం మధ్య బ్రతికేనయ్యా. నా తల్లి అల్లరిగా కంది, నా తల్లి కనటం ప్రక్కన పెడతాను, అల్లరోడుగా నేను బ్రతికేనయ్యా, అల్లరి చిల్లరోడుగా నేను జీవించానయ్యా అని తన అల్లరితనాన్ని దేవుని దగ్గర గుర్తుకు తెస్తున్నాడు. తాను పడిన స్థితి దేవుని దగ్గర జ్ఞాపకం చేస్తున్నాడు. తాను పడిపోయిన తన పాప స్థితి దేవునికి గుర్తుకు తెస్తున్నాడు. నేను అల్లరివాడిగా తిరిగానయ్యా, అల్లరి జనంతో తిరిగానయ్యా, నేను చేసిన పొరపాటు ఇదయ్యా అని తన సంగతి అంతా, అంటే తన పాపపు సంగతి అంతా దేవుని సన్నిధిలో ఒక్కొక్కటిగా వివరిస్తూ ఉన్నాడు. నా ప్రభు బిడ్డలారా, మానవ జీవితంలో ఒప్పుకోలు మహా గొప్ప ఆశీర్వాదం, పశ్చాత్తాపం మహా గొప్ప ఆశీర్వాదం. చేసిన తప్పును నేను ఈ తప్పు చేశానయ్యా అని ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకోవటం ఆశీర్వాదాలన్నిటిలో గొప్ప ఆశీర్వాదం. ఎవరైనా తప్పు చేశారనుకోండి, సహజంగా మనం చూసామనుకోండి, రేయ్ అక్కడ ఏదో సిగరెట్ తాగినట్టు ఉన్నావు కదరా అని అన్నావు అనుకోండి, ఏమంటాడు తెలుసా? నువ్వు చూసావా అంటాడు. అరే నేను చూశానురా, నువ్వు సిగరెట్ తాగిపెట్టేప్పుడు ఫోటో కూడా తీశానురా అని అన్నావు అనుకోండి, అప్పుడు ఏమంటాడు తెలుసా? హైదరాబాద్లో సిగరెట్ తాగనుడు ఎవడు చెప్పు అంటే వీడిని కవర్ చేసుకోవటానికి ప్రయత్నం చేస్తాడు, కానీ పశ్చాత్తాపడటానికి మనిషి ప్రయత్నం చేయడు. దేవుడు ఎవరి కొరకు వెతుకుతున్నాడు తెలుసా? పశ్చాత్తాపపు హృదయుల కొరకు దేవుడు వెతుకుతున్నాడు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుతున్నాడని లేఖనాల్లో రాయబడింది. దైవజనమా, ఈ రాత్రి నా చేతులెత్తి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. దైవ సన్నిధికి వచ్చిన ఒక్కొక్క బిడ్డ తల మీదకి దేవుని కనికరం దిగివచ్చును గాక. దేవుని కనికరం వర్షం వలె ఒక్కొక్క బిడ్డను తాకును గాక. ఆయన కనికరం మన మీదకి దిగి రావాలంటే నీలో నాలో ఉండాల్సిందేంటో తెలుసా? చేసిన తప్పు ఉన్నది ఉన్నట్లుగా దేవుని సన్నిధిలో మనం ఒప్పుకోవాలి. చెప్పండి, ఏం చేయాలి? మనం ఒప్పుకోవాలి. మనిషి నిజంగా అంత తేలిగ్గా ఒప్పుకుంటాడంటే ఒప్పుకోడు. తన సంగతి చెప్పడు, ఎవరి సంగతి చెప్తాడు? ఇంత కరెక్ట్గా చెప్తున్నారేంటయ్యా? తన సంగతి చెప్పడు. ఒకరోజు ఏసన్న గారి దగ్గరకు ఒక తల్లి వెళ్ళి, ఏసన్న గారు ఏం చర్చికి వస్తుంది కానీ భయం అసలు లేదయ్య గారు, రోజుకొచ్చి 7 సినిమాలు చూస్తుంది, వారానికి వచ్చి 7 సినిమాలు చూస్తుంది అయ్య గారు, అసలు ఒక భక్తే లేదయ్య గారు అని అందంట. ఆమె ఏం వైపు చూసి ఏమో కూడా 4 సినిమాలు చూసింది అయ్య గారు అని అందట. ఆవిడ అంటుందట, నేను చూసింది 4గా. అంటే ఎవరి సంగతి చెప్తుంది? బిడ్డలారా, నేను ముగిస్తున్నాను ఇక్కడ. ఈ రాత్రి మనం ఎక్కడికి వచ్చామో తెలుసా? పటాన్ చెరువులో ఉన్న చర్చి కాదు, మిస్పాగా పిలువబడుతున్న దేవుని సన్నిధికి వచ్చాం. మిస్పాగా పిలువబడుతున్న దేవుని సన్నిధికి వచ్చిన నీ బ్రతుకులో ఈ వారమంతా నీవెలా బ్రతికేవో ఒకసారి గుర్తుకు తెచ్చుకో. నీ చూపు సరిగ్గా ఉందా? ఈ వారం నువ్వు మాట్లాడిన మాటలు యోగ్యమైనవేనా? నీ హృదయపు తలంపులు దేవుని ఎదుట సరైనవేనా? సెల్ ఫోన్ నీ వాడుకున్న విధానం పవిత్రత కొరకు వాడుకున్నావా, అపవిత్రత కొరకు వాడుకున్నావా? ఎక్కడైనా ఎవరిని గూర్చైనా వ్యామోహపు ఆలోచన నీ గుండెల్లో ఉందా? ఈ వారంలో ఎక్కడ జారిపోయావో, ఎక్కడ పడిపోయావో, దేవునికి ఆయాస్కరంగా ఎక్కడ జీవించావో, నువ్వు పడిపోయిన స్థితి ఉన్నది ఉన్నట్లుగా నువ్వు చెప్తే, ఇన్ని సంవత్సరాలు రక్షణ పొంది ఇలా నువ్వు బ్రతికేవురా అని దేవుడు తృణీకారంగా మాట్లాడడం, జాలిపడి నీ యొద్దకు దిగివచ్చి చెయ్యి పట్టుకొని ఆ జగటగల దొంగ ఊబిలో నుంచి దేవుడు నిన్ను లేవనెత్తడం ప్రారంభిస్తాడు. రే, ఇంకెంతకాలం ఎట్ట బతుకుతావు? ఎప్పుడు ఈ పశ్చాత్తాప ప్రార్థనైనా చిన్న చూపు దేవుడు చూడ్డు. దేవుడు శరీరధారిగా ఈ లోకంలో ఉన్న దినాల్లో మన వలె అన్ని విషయాల్లో శోధించబడ్డాడు. కన్నెట్లా శోధిస్తుందో దేవునికి తెలుసు.
ఆలోచనలు ఎలా శోధిస్తాయో దేవునికి తెలుసు. శరీరంలో యవ్వన కోరికలు ఎలా రంకెలేస్తాయో దేవునికి తెలుసు. ఎందుకంటే ఆయన శరీరధారిగా భూమి మీద ఉన్న దినాల్లో మనవలే అన్ని విషయాల్లో శోధించబడ్డాడు. నువ్వు ఉన్నది ఉన్నట్టుగా, దేవా ఎందుకో నా శరీరంలో కామకత్వపు కోరికలు విపరీతంగా పనిచేస్తున్నాయ్యా, కూర్చున్నా లేచిన తప్పుడు ఆలోచనయ్యా, ఏం చేయాలో అర్థం కావట్లా, నన్ను మార్చవా? నీ స్థితి ఉన్నది ఉన్నట్లుగా చెప్తే నిన్ను మార్చటమే కాదు, యేసయ్య వంటి వాడిగా నిన్ను దేవుడు తీర్చిదిద్దుతాడు. ఆయన ఎంత గొప్ప పరిశుద్ధుడో, ఆయన లాంటి పరిశుద్ధుడిగా దేవుడు మనలను మారుస్తాడు. ఎప్పుడో తెలుసా? నీ స్థితి ఉన్నది ఉన్నట్లుగా. మరలా చెప్తున్నాను, మనిషికి ఉండే స్వభావం ఏంటంటే బుకాయించే స్వభావం. ఈ పదం మరి మీకు అర్థమైందో లేదో? ఏ పదం చెప్పండి? బుకాయించడం అంటే ఇది కరెక్ట్. అక్క నాకు మంచి ట్రాన్స్లేటర్ దొరికిందండి. బుకాయించడం అంటే ఏంటంటే అదరగొట్టడం, తప్పు చేసి కూడా నువ్వు చూసావా, ఎవరు చెప్పాడు నీకు అని తీసుకురా నా ముందుకి. ఇలా బుకాయించే తత్వం ఉందే, ఈ మాట గుండెల్లో రాసుకోండి. కఠిన హృదయాల మీద రాళ్ల వర్షం కురిపిస్తాడు, పశ్చాత్తాపపు హృదయాల మీద కరుణాధారులు దేవుడు కుమ్మరించడం ప్రారంభిస్తాడు. ఎగైన్ ఇంకోసారి చెప్తున్నాను, ఎవరైనా కఠిన హృదయాలుగా బ్రతికారా, రాళ్ల వర్షం వాళ్ళ మీద కురిసింది. పశ్చాత్తాపడిన ప్రతి వ్యక్తి మీద దేవుని కృపావర్షం సమృద్ధిగా దేవుడు కుమ్మరించడం ప్రారంభించాడు. మనిషి తప్పు చేసి కూడా ఆ తప్పును ఎంత నాజూగ్గా చెప్తాడు. ఒక్క నిమిషం చెప్పి ముగిస్తా. 10వ తరగతి రిజల్ట్స్ వచ్చినాయంట. వీడు 10వ తరగతి రాశాడు. ఎరా 10వ తరగతి రిజల్ట్స్ వచ్చినాయి, పాస్ అయ్యావా లేదా అంటే ఈడంటాడట, మా ప్రెసిడెంట్ గారు అమ్మాయి కూడా తప్పిందండి. అరే ప్రెసిడెంట్ గారు అమ్మాయి కాదురా, ఎంతగా నువ్వు పాస్ అయ్యావా లేదా అంటాడట, మా లాయర్ గారు అబ్బాయి కూడా తప్పాడండి. ఒరే లాయర్ గారు అబ్బాయి కాదురా, నీ సంగతి ఏంటో చెప్పరా అంటే ఇప్పుడేమన్నాడు తెలుసా, మా హెడ్ మాస్టర్ గారు అమ్మాయి కూడా తప్పిందండి. మరి హెడ్ మాస్టర్ గారు అమ్మాయి కాదురా, నీ సంగతి ఏంటి చెప్పరా అంటే అప్పుడు ముగింపులో అంటాడంట, వాళ్ళందరినీ ఒంటరిగా వదిలిపెట్టడం ఎందుకని. అంటే వీడు ఓటమి కూడా ఎంత నాజుగ్గా చెప్పాడు, వీడి అపజయాన్ని కూడా ఎంత కవర్ చేసుకుంటా వాడే కాదు, నిలవబడి బోధించే నా బ్రతుకు కూడా అలాంటిదే. ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకు కూడా అలాంటిదే. నీ తప్పును కవర్ చేసుకునేటట్లుగా మాట్లాడతావే కానీ, దాన్ని నగిషీగా ప్రజెంట్ చేయటానికి ఇష్టపడతావే కానీ, తప్పు చేసి కూడా అది ఒప్పులాగా దానికి మేకప్ వేసి మాట్లాడటానికి ఇష్టపడతావే కానీ, తప్పు ఉన్నది ఉన్నట్లుగా ఎవడు ఒప్పుకుంటాడో, నేను ఎగైన్ మరలా చెప్తున్నాను, వాని తల మీద దేవుడు కరుణాధారలు కుమ్మరించడం ప్రారంభిస్తాడు. కళ్ళు మూసుకుందాం, ఎవ్వరు అటు ఇటు చూడకుండా ఒక్క నిమిషం. ప్రజలు నిన్ను ఎగతాళిగా అవమానంగా మాట్లాడుతున్నారేమో. విలువలేని మట్టిలో నుండి అత్యంత విలువైన మనిషిని పుట్టించిన దేవుడు విలువలేని నీ బ్రతుకును అత్యంత విలువైన జీవితంగా మార్చగలిగిన వాడు. దేవా కృప నాకు దయచేవా. తృణీకరించబడిన స్థలాలలోనే మూలకు తలరాలుగా పెంట కుప్పల మీద పడిపోయిన దీన దరిద్రులను లేవనెత్తాలని. ఒకవేళ దారిద్ర్యపు స్థితిలో నీవు ఉన్నావా, ధైర్యపడు. నీ వైపే దేవుడు తేరి చూస్తున్నాడు, నీ వైపే దేవుడు తొంగి చూస్తున్నాడు. ఎందుకో తెలుసా, నువ్వు పడిపోయిన పెంట కుప్పల మీద నుంచి నిన్ను పైకి లేవనెత్తాలని. దేవా నన్ను లేవనెత్తయ్యా, దేవా నా కుటుంబాన్ని లేవనెత్తయ్యా, దేవా నా పిల్లను లేవనెత్తయ్యా. ఈరోజు నాకు అర్థమైందయ్యా, పరాక్రమము నాలో ఉన్నా నీ మీదే నేను ఆధారపడతా. యెఫ్తాలాగా నీ మీదే నేను ఆధారపడతా. నీ మీద ఆధారపడి కృప నాకు దయచేయి, పశ్చాత్తాపపు హృదయాన్ని నాకు దయచేయి. ఈ వారంలో ఎక్కడ పడిపోయావో, ఎక్కడ జారిపోయావో, ఎక్కడ దేవునికి ఆయాస్కరంగా బ్రతికావో